చెన్నరావుపేట మండలం లింగగిరిలో తాటి చెట్లను కావాలి అనే దగ్ధం చేసిన వారిపై కేసు నమోదు చేయాలి అని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. లింగగిరి గ్రామంలో ఉన్న తాటి వనాన్ని తగలబెట్టడంతో సుమారు 20 తాటి చెట్లు పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలిపోయిన తాటి వనాన్ని గౌడ కులస్తులతో కలిసి శుక్రవారం పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మోకుదెబ్బ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులకు జీవనాధారమైన తాటి ఈత చెట్లను కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములు ఇష్టారీతన నరికివేయడం, దగ్ధం చేయడం చేస్తున్నారని రమేష్ గౌడ్ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా బెంగల్ మండలం ముజుకూర్ గ్రామంలో 1000 ఈత చెట్లను జేసీబీ సహాయంతో ఓజం భూమేష్ తొలగించాడన్నారు. మా హన్మకొండ జిల్లాలోని కమలాపురం మండలం కేంద్రంలో 1000, శనిగరలో 200, గొనిపర్తిలో 800 తాటి ఈత చెట్లు అగ్నికి ఆహుతయ్యాయన్నారు. లింగగిరిలో కావాలి అనే తాటి చెట్లకు నిప్పండించడం జరిగిందన్నారు. సొంత భూమిలో ఉన్న తాటి ఈత చెట్లను నరకాలంటే ఆబాకారి రెవెన్యూ అధికారుల అనుమతి అవసరం. అలాంటిది ఎవరి అనుమతి లేకుండా 20 తాటి చెట్లను యాకయ్య దగ్ధం చేయడం దారుణమైన చర్య అని అన్నారు. గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ ఈరోజు చంద్రపేట మండలం లింగగిరి గ్రామంలో ఒక వ్యక్తి కావాలని 20 తాటి చెట్లు నరికి కాలబెట్టడం వల్ల గౌడ్లకు ఉపాధి అయిన తాటి చెట్ల ఉపాధి అనేది కోల్పోవడం జరిగింది. ఈ ఉపాధి కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూస్వాములు, కొందరు వ్యక్తులు కావాలని కూడా ఈ తాటి చెట్లను, ఈత చెట్లను నరికివేయడం వల్ల గౌడ్లకు ఉపాధి కోల్పోతున్నది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా వాళ్ళ మీద నామమాత్ర కేసులు పెట్టడం వల్ల వీళ్ళు ఈ విధంగా తాడి చెట్లను, ఈత చెట్లను నరికివేయడం జరుగుతున్నది. గౌడ్ల ఉపాధి కోల్పోతున్నారు. కాబట్టి తాడి చెట్లు దగ్ధం చేసిన వారి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 20 తాడి చెట్లు కోల్పోవడం వల్ల గౌడులకు ఉపాధి అనేది కోల్పోయింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని సందర్భంగా మోకు దెబ్బ తరఫున డిమాండ్ చేస్తుంది.